హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర మనకు సరైన చరిత్రకారులుండి రాయకపోతే మహానాయకుల చరిత్ర అంతా కనుమరుగైపోతుంది. అందుకే విదేశీ దండయాత్రకులు ఈవెన్ అలెగ్జాండర్ కూడా మనకు క్రీస్తు పూర్వం మనకు 300 సంవత్సరాల నాడు కూడా ఆయన వెంట చరిత్రకారులు తెచ్చుకున్నాడు. ఈవెన్ గజనీ మహమ్మద్ మన దేశంలో దేవాలయాలు కొల్లగొట్టుకోవడానికి వచ్చినోడు కూడా చరిత్రకారులు తెచ్చుకున్నాడు. సో ఏం జరిగిందంతా వాళ్ళు లిఖించారు. కానీ మన దేశంలో మన దక్షిణాదిన ఎస్పెషల్లీ తమిళనాడు, కర్ణాటక వీటిల్లో చాలా పెద్ద పెద్ద కాలము 100 సంవత్సరాల కాలము రాజులు పరిపాలించారు. బ్రిటిష్ వాడు అంతా కలిసి కొట్టుకుంటే 200 సంవత్సరాలు. ఈవెన్ మన మొఘలులు కూడా వాళ్ళ అది కూడా మొత్తం అంతా 300 ఏళ్ళు. కానీ వీళ్ళు 500, 600, 700 సంవత్సరాలు పరిపాలించిన కూడా వీళ్ళ చరిత్ర ఎక్కడ లేకుండా చేశారు. ఆనాటి చరిత్రకారులు, ఆనాటి పండితులు, ఆనాటి చదువు వచ్చిన వాళ్ళు ఒక్క బ్రాహ్మణులే. అది ఆనాటి దుస్థితి. సో మనం ఈరోజు ఈ చోళాస్ గురించి తెలుసుకుంటే, ఈ చోళల సామ్రాజ్యం మనకు క్రీస్తు శకం అంటే కామనేర 9 నుంచి 13, కామనేర 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు అంటే 400 సంవత్సరాలు వీళ్ళు మనకు తమిళనాడులో తంజావూరు రాజధానిగా పరిపాలించారు. మరి ఏది వీళ్ళ చరిత్ర ఎక్కడ కనబడింది? 200 ఏళ్ళు ఉన్నది, అందరి ఉన్నది. మరి వీళ్ళ చరిత్ర ఇది. వీళ్ళల్లో రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, దాని తర్వాత విజయాలయ చోళ, కరికాల చోళ, కులుత్తొంగ చోళ, వీళ్ళంతా మనకు గొప్ప రాజులు. ఈ రాజరాజ చోళ సింహలము, బర్మా వరకు ఆయన జయించాడు. ఆ రోజుల్లోనే పాతకాలంలో విదేశాలను జయించిన చక్రవర్తి ఆయన. అలాగే ఈ మనకు మాల్దీవులు, తర్వాత ఈవెన్ మనకి ఈరోజు ఇప్పుడు థాయిలాండ్లో ఈ కాంబోడియా, తర్వాత ఈ మన ఇక్కడ ఉన్న ఈ హిందూ దేవాలయాలంతా వాళ్ళే కట్టించారు. సో ఇది చరిత్రను మన వాళ్ళు ఘోరంగా విస్మరించారు. వాళ్ళను స్మరించుకుందాం, చరిత్రను పునర్నిర్మించుకుందాం. థ్యాంక్ యూ.